ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గమైన హుజూర్ నగర్ లో ప్రజలు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వేగవంతమైన అభివృద్ధిని ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి ఆశలకు భిన్నంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. ఆసుపత్రులను పరిశీలించేందుకు హుజూర్ నగర్ వెళ్లిన కవిత ఇక్కడ పరిస్థితి నిరాశకరమని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి కేవలం పేరులో మాత్రమే ఉందని, ఉండాల్సిన 51 డాక్టర్లలో కేవలం 18 మాత్రమే ఉన్నారని తెలిపారు. నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కూడా తగినంత లేరని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హుజూర్ నగర్ లో మౌలిక సదుపాయాల లోపం దారుణంగా ఉందని, పరిశ్రమల వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని కవిత పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. నేను కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే ఓఎండ్ఎం డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఇది ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలిసి ఉంటుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ₹1 కూడా దానికి బడ్జెట్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు అని ప్రశ్నిస్తా ఉన్నా. మరి మన దగ్గర ఉన్న కాలువలు ఎందుకు మెయింటెనెన్స్ చేస్తలేరు అనేటటువంటి విషయాలను కూడా మేము అడుగుతా ఉన్నాం. అదంతా ఒక ఎత్తు అయితే మరి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లేకపోతే హుజూర్ నగర్ మిగతా అన్ని కూడా చిన్న చిన్న డిస్ట్రిక్ట్ కాలువలు పెట్టుకొని ఎక్కడికక్కడ లిఫ్ట్ పెట్టుకొని రైతులు బతుకుతున్నటువంటి పరిస్థితి. హుజూర్ నగర్ అయినా కోదాడ అయినా, హుజూర్ నగర్ కోదాడ కలిపి 54 లిఫ్ట్లు ఉన్నాయి. అందులో 21 పనిచేయడం లేదు. ఎందుకు? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డబ్బులు లేవు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటారు. 24 లిఫ్ట్ అసలే పనిచేస్తుంది. 17 లిఫ్ట్ సగం పనిచేస్తుంది. ఇవన్నీ పక్కన పడేసి ఇంకొక లిఫ్ట్ కొత్తది పెడుతుంది 1800 crores. ఈ లిఫ్ట్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకించారు మొన్నటి వరకు. మరి కాంగ్రెస్ 1400 crores ఉన్నది 1800 crores అయింది. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నాను, దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కిన వాటా ఎంత? లేకపోతే మీ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? మొన్నటిదాకా వద్దన్న లిఫ్ట్ ఇవాళ ఎందుకు కావాలనిపిస్తుంది? దీనివల్ల హుజూర్ నగర్ కి ఏం లాభం అవుతుంది అనే విషయాన్ని దయచేసి ప్రజలకు వివరించి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ ములుగు జిల్లా వాజేడు మండలం చందుపట్ల